భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఓవైసీ సహా కుహానా లౌకికవాదులు ఎంత అడ్డుకున్నా పార్లమెంటులో అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోదని ఉద్ఘాటించారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ నేత ఓవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారు. ఓవైసీ లాంటి ఎంతమంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు. పార్లమెంట్లో ఆమోదించి తీరుతాం. ఈ దేశ ప్రజల ఆస్తి పాస్తులు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. దేశమంతా తిరిగి అభిప్రాయాలను సేకరించాం. పార్లమెంటు సంఘం సమావేశమై నివేదిక కూడా సమర్పించింది. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తథ్యం. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదు. అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది. వక్ఫ్ బోర్డు పేరు తీరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఈ కరీంనగర్లోనే ఓ పేద వ్యక్తి తరతరాల నుండి ఇంటిని నిర్మించుకున్నారు. వాళ్ళ తాత ముత్తాతలు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వక్ఫ్ బోర్డు స్థలమని చెప్పి అనుమతులన్నీ రద్దు చేసి ఇబ్బంది పాల్చేశారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుకే దేశ ప్రజలను ఆస్తి పాస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సవరణ బిల్లు రూపొందించాం. దీనిని మతం కోణంలో చూపి రెచ్చగొట్టాలని కుహానా లౌకికవాదులు చూస్తున్నారు. ఓవైసీ సహా కుహానా లౌకికవాదులు ఎవరు అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు. దేశ శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఎమ్మెల్సీ గారు మీ అందరి ఆశీర్వాదంతో మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చూడండి అంజిరెడ్డి గారు, మాజీ మేయర్ సోదరుడు సునీల్ రావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ సీనియర్ న్యాయవాదులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ కోర్టుతోనే చాలా దగ్గర సంబంధం నాకు. నేను కార్యకర్తగా నడుచుకుంటా కోర్టుకి వచ్చిన, కార్యకర్త కారుతో కోర్టుకు వచ్చిన, ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థిగా కోర్టుకు వచ్చిన, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థిగా పోటీకి వచ్చిన, ఎంపీ గెలిచిన తర్వాత వచ్చే అవకాశం లేదు కాబట్టి నాపల్లి కోరుకుంటున్నాను. మిమ్మల్ని కలిసే అవకాశం లేదు. నాకు అన్ని సెక్షన్లు తెలుసు. అందరు అడ్వకేట్లతోనే చాలా దగ్గర మీరు అందరికీ నన్ను కాపాడారు. నా మీద ఏ ఒక్క కేసు అయినా కూడా కరీంనగర్లో నాకు కుటుంబ సమస్యలు, కుటుంబ కేసులో, సొంత కేసులో, జాగర పంచాయతీలో నాకైతే లేవు. నేను ఏదైనా కూడా ఇంతకుముందే మా వేణులో కూడా, మా కొరువు వేణులో కూడా మాత్రం జైలుకి వచ్చినారు. మా కొరువు వేణులో కూడా మాత్రం కొట్లాడి ధర్మం కోసం. కాబట్టి మహేందర్ నందు ప్రతిసారి జైలు వస్తూనే ఉన్నాడు. మీ కోర్టు ముంగట కొట్లాడే, కోర్టు కూడా చెట్టు తొలగిస్తే కూడా జైలుకి వెళ్ళాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జైలు కూడా కొట్లాడితే కూడా జైలుకి వెళ్ళి మీరే కాపాడినారు. ఇప్పుడే మాట్లాడాడు మళ్ళీ గురించి అసదుద్దీన్ ఇప్పుడే మాట్లాడాడు. నా వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మీ అందరికీ అయిన అడ్వకేట్స్ మీ అందరూ కూడా ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మీ అందరూ తెలుసు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు చెప్తుంది. సరే ఒక్క ఓవైసీ అవుతుందా ఇంటి పట్ల పాస్ అయితే గ్యాన్ పట్టుకోండి. ఓవైసీ 100 మంది వచ్చినా ఆగదారు, ఓవైసీ దాత వచ్చినా ఆగదారు. కాబట్టి ఇవాళ జాతీయ భావాచారంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం పెట్టింది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తి పాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దత అనేది కాదు. వక్ఫ్ బోర్డు దానివల్ల ఇబ్బందులు వస్తున్న పరిణామం దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వము తీసుకురాబోతున్నది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా అందరూ పర్యటించారు. అన్ని పార్టీల నాయకులు దానిలో ఉన్నారు.
దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగిరు, అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ కమిటీ పార్లమెంట్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఆ నివేదిక ఆధారితంగా రేపు వక్ఫ్ బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్కు ఏ క్షణానైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. దాన్ని ఏమన్నా ఇక్కడ కరీంనగర్ అనే కరీంనగర్ నాకే అనుభవం. పాపం పేదైన ఇల్లు జాగాది, ఆ పేదైన జాగా ఆయన నాకు వచ్చి డాక్యుమెంట్స్ కార్పొరేట్ ఉన్నప్పుడు నాకు డాక్యుమెంట్ తీసుకొస్తే బాసతనాలు తీసుకుపోయినా డాక్యుమెంట్ తీసుకొస్తే ఆ డాక్యుమెంట్స్ తరతరాల నుంచి ఆయన చేస్తే తాత ముత్తాత వస్తున్నది. లాస్ట్కు ఆర్టీఓ దగ్గరకు పోయి మాట్లాడితే, ఎంఆర్ఓ దగ్గరకు పోయి మాట్లాడితే అది వక్ఫ్ భూమి అంటున్నాడు. ఇల్లు వీళ్ళదే, జాగ వీళ్ళదే, తాత ముత్తాతలు వస్తాయి. పక్కన ఇల్లు పక్కన జాగ వేరే వాళ్ళది, ఇటుపక్క హద్దులన్నీ వేరే. వక్ఫ్ బోర్డు అనే పేరు లేదు. లాస్ట్కు వక్ఫ్ బోర్డులో ఉంది అని చెప్పి ఉర్దూ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వక్ఫ్ బోర్డు ల్యాండ్ అయిపోయింది. వాళ్ళు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళకు బ్యాంకు లోన్ రాదు. ఇల్లు దేనికి ఉంటుందన్నా పెళ్లిళ్ళకో చదువులకో దేనికో దానికో ఉపయోగపడేదానికి ఇల్లు కట్టుకుంటామని ఇల్లు వచ్చుకోవడానికి ఆస్తి ఉంటుంది. ఇలా పేదోడు వచ్చి బాధపడితే నాకు ఇంత ఇబ్బంది అనిపించింది. ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొస్తామని చెప్పి అన్నారు, ఆ రోజు పేదోడు నాకు గుర్తొచ్చాడు. కరీంనగర్లో పేదోడు నాకు గుర్తొచ్చింది వాళ్ళు. కాబట్టి దీన్ని సమర్థించాల్సినటువంటి నాయకులందరూ కూడా దీన్ని వ్యతిరేకించే రాజకీయ కోణంతో వ్యతిరేకిస్తే ఇది మంచి పద్ధతి. కొన్ని విషయాల్లో వ్యతిరేకించాలి, కొన్ని విషయాలు సమర్థించాలి. ఏది దేశానికి అవసరమో, ఏది దేశానికి వ్యతిరేకమో ఆలోచించి ఈ దేశంలో ఆస్తిపాస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత, దేశ ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక బాధ్యతలుగా మన మీద ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. దీన్ని రాజకీయ కోణంతో చూసి, ఇది మతం కోణంతో చూసి ఓ మతపరమైన బిల్లుగా ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఈ కుహన లౌకికవాదం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ కోర్టుతోనే సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని కేసులు కంటే మళ్ళీ ఇవాళ నేను ఎంపీ అయినా కూడా 2 సార్లు జైలుకి వచ్చిన. నా మీద ఇవాళ కూడా 109 కేసులు ఉన్నాయి. నా పల్లి కూడా తిరుగుతూనే ఉన్నా. నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు జైలుకి పోయినా. 109 కేసులున్న వ్యక్తి కోర్టుకు వచ్చి ఎట్లా బతుకుతాడో ఒక్కసారి ఆలోచించండి. మీరంటే అడ్వకేట్లు పోయి మీ చాంబర్లో కూర్చుంటారు, లేదా పోయి ఆ మెజిస్ట్రేట్ మీ వాదించి ఆ ప్లేస్లో కోర్టులో కూడా కూర్చుంటారు. మా పరిస్థితి బయటకేసి నిలబడాలి. పొద్దున్న సాయంత్రం ఆకలి వస్తే మోకాళ్ళు వస్తాయి, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు వస్తాయి. కేసు కొట్టేస్తారా, జైలు వేస్తారా అని చెప్పి అదో టెన్షన్. వారెంట్ అయితే అదో టెన్షన్. మళ్ళీ రికార్డ్ అవుతుందా కాదా టెన్షన్. మళ్ళీ అడ్వకేట్లు రికార్డ్ చేస్తారా, జైలు కొడతారా, అది కూడా టెన్షన్. మళ్ళీ కాబట్టి ఈ కేసులో పాకెట్ కేసులు కొట్టారు. ఇంతకుముందు మా సిరిసిల్ల కార్యకర్తలు వచ్చారు. సిరిసిల్ల కార్యకర్తలు వస్తే ఒక ముగ్గురిని అడిగినాను నేను, నీ మీద ఎన్ని కేసులు అంటే ఒకరి మీద 32 కేసులు అన్నది, ఒకరి మీద 18 కేసులు, ఇంకొకరి మీద 12 కేసులు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా అధ్యక్షులతో సహా అనేక మంది వేలాది మంది కార్యకర్తల మీద 20, 30, 40 కేసులు ఉన్నాయి.